హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అయితే నెస్టెడ్ లూప్స్, నెస్టెడ్ ఫర్ లూప్స్ అయితే చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటే మనకి ఏం లేదనమాట, ఫర్ లూప్సే. వన్ ఆర్ టూ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. మనం రాసే కోడ్లో ఫర్ లూప్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. వాటినే నెస్టెడ్ ఫర్ లూప్స్ అని అయితే అంటారు. మనం ఇంట్ మెయిన్లోకి అయితే వచ్చేస్తాం. ఇంట్ మెయిన్లో అయితే మనం స్పెసిఫిక్గా ఐ కామా జే, ఐ కామా జే కామా కే ఎన్నైనా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నెస్టెడ్ ఫర్ లూప్ మీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఓన్లీ 2 అయితే నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనం ఐ మాత్రమే ఇనిషియలైజ్ చేస్తాం. బట్ ఇక్కడైతే మనం ఐ కామా జే అయితే ఇనిషియలైజ్ చేయబోతున్నాం. అవుట్పుట్ వచ్చేసి మనకి ఒక స్టార్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాం. స్టార్ ప్యాటర్న్ అనేది మీరు కొత్తగా నేర్చుకొని ఉండొచ్చు. ఈ వీడియోలో అయితే నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడైతే స్లాష్ అని ఇస్తున్నాను, ఎందుకంటే ప్రింట్ఎఫ్ లైన్ వచ్చిన తర్వాత ఒక లైన్ స్పేస్ అయితే తీసుకొని నెక్స్ట్ లైన్లోకి కర్సర్ అయితే రావాలి కాబట్టి. ఇక్కడ మెయిన్గా మనం ఫర్ లూప్లోకి వచ్చేస్తాం స్టూడెంట్స్. ఫర్ లూప్లో ఐ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, కామా దట్ ఈస్ సెమీకోలాన్ ఐ ప్లస్ ప్లస్. అంటే ఇక్కడ మనకి స్టార్ ప్యాటర్న్ అనేది ఒక 5 స్టార్స్ 5 రోస్లో కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి కోడ్ ఎలా రాయాలి అంటే లైన్కి కోడ్ రాయాలి. అంటే ఫస్ట్ లైన్లోకి రావడానికి కర్సర్ కోడ్ రాయాలి, దేర్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయ్యి సెకండ్ లైన్లోకి రావడానికి కోడ్ రాయాలి. ఆ విధంగా అయితే ఫస్ట్ ఫర్ లూప్ అయితే ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఫర్ లూప్ అనేది మనం స్టార్ ప్రింటింగ్ కోసం అయితే యూజ్ చేద్దాం. బేసిక్గా మీకు ఈ వీడియో అనేది ఆఫ్టర్ ప్రింటింగ్ అవుట్పుట్ మీకు సింపుల్గా అర్థమైపోతుందని నాకు అనిపిస్తుంది. దేర్ ఆఫ్టర్ మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ఎఫ్. ఇక్కడైతే ఇన్వర్ట్ కామర్స్లో మనమైతే స్టార్ అయితే ఇస్తున్నాం. స్టార్ ఇచ్చిన తర్వాత ఒక లెటర్ గ్యాప్ అయితే ఇవ్వండి. అది ఎందుకో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లెటర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రింట్ఎఫ్ ఇన్వర్ట్ కామర్స్ అండ్ దేర్ ఆఫ్టర్ స్లాష్ ఎన్. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి కదా, అందుకని స్లాష్ ఎన్. దేర్ ఆఫ్టర్ మనకి రిటర్న్ 0. రిటర్న్ 0 అని ఇచ్చాను, ఎందుకు అంటే మనకి వాల్యూ అనేది 0గా రిటర్న్ అవుతుంది. అక్కడ ఏమీ మనం ఇవ్వట్లేదు కాబట్టి 0గా రిటర్న్ అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఫర్ లూప్లో అయితే ఫర్ జే ఈక్వల్ టు 0 అంటే 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి లెస్ దాన్ 5 అంటే 4 వరకు ఉంటుంది, అంటే 5 స్టార్స్ వస్తాయి. అండ్ జే ప్లస్ ప్లస్ ప్రతి స్టార్ వచ్చాక ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, అందుకని. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సి సోర్స్ ఫైల్గా నెస్టెడ్ ఫర్ లూప్ అని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అయితే ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ 5 లైన్స్ ఉన్నాయి. 5 లైన్స్ కోసం ఈ ఐ అయితే రాసాము. అండ్ ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి కదా, 1 స్టార్ అండ్ దేర్ ఆఫ్టర్ మనకి 2 స్టార్స్, అంటే ఇక్కడ జేలో అనమాట. ఈ జేలో అయితే మనకు వస్తుంది. అండ్ 3 స్టార్స్, 4 స్టార్స్ ఈ విధంగా అయితే మనకైతే వచ్చేస్తుంది. ఇదే స్టూడెంట్స్ నెస్టెడ్ ఫర్ లూప్ అంటే. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి స్టే ట్యూన్గా ఉండండి. ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మీకు సింపుల్గా వస్తాయి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.